ఈరోజు నేను లంచ్లో ఏం తిన్నానో చూపించనా? కనిపించేసింది కదా, అర్థమైపోయింది కదా. సో అదే అనమాట, బిర్యానీ తిన్నానమాట ఈరోజు లంచ్లోకి. మా హస్బెండ్ మార్నింగే చికెన్ తీసుకొచ్చారు. బిర్యానీ చేసుకుందామా అని అన్నారు. అంత ప్రేమగా భర్త అడిగితే ఏ భార్య చేయకుండా ఉంటుంది చెప్పండి. ఇంకా నేను పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ ఒకటే పెట్టేసి పంపించేశాను అనమాట. పిల్లలకి లంచ్ టైం కల్లా పంపించాలి అన్న ఉద్దేశంతో 11 కల్లా బిర్యానీ అయితే చేయడం అయిపోయిందండి. ఇంకా మా హస్బెండ్ కూడా తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా 11:30 ఆ టైం కల్లా నేను తినేసాను అనమాట. నిజంగా బిర్యానీ చేస్తున్నంతసేపు నాకు ఒక్క డౌట్, బిర్యానీ ఎక్కడ ముద్దగా అవుతుందేమోనని చెప్పేసి చెప్పాలంటే అది కూడా జరిగింది. అంటే మరీ ఎక్కువ ముద్ద కాలేదు, కొంచెం ముద్ద అయిందనమాట. నాకు ఇదే భయం అండి. నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే తీసుకునే బియ్యం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అని అనిపిస్తుంది. అదేంటోనండి, ఒక్కొక్కసారి ఇక్కడ ఈ మాటలో ఒక్కొక్కసారి ఏమో మంచిగా వస్తుంది, రైస్ చేస్తే బిర్యానీ పుల్లలు వస్తుంది, ఒక్కొక్కసారి ఏమో కొంచెం ముద్ద అవుతుంది. నాకు అదే అర్థం కాదు, మరి డిఫరెంట్ రైస్ అమ్ముతారా మరి ఏంటో కానీ. మొత్తానికి అయితే ద్వారకా గ్రాండ్ అని మా ఏరియా దగ్గరలో ఒకటి ఉంటుంది రెస్టారెంట్, అక్కడ కూడా సేమ్ ఇట్లనే నేతి ఫ్లేవర్ వస్తుంది. నేను ఈరోజు బిర్యానీ అంతా నేతితో చేశాను అనమాట. సో అంతేనండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరేం తిన్నారు ఈరోజు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా, బాయ్.